కోల్కతా డాక్టర్ కేసు తర్వాత ఇప్పుడు ఉత్తరాఖండ్ నర్స్ కేసు. ఉత్తరాఖండ్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్స్గా పనిచేసే 33 ఏళ్ల తస్లీం జహాన్ అత్యాచారం చేయబడింది. హత్యకు గురైంది. ఆమె ముఖం గుర్తుపట్టరాని స్థితిలో ఉండగా హంతకుడు ఆమె ముఖాన్ని రాళ్లతో బాదినట్లు తెలిసింది. దీంతో హంతకుడు ఆమెని అతి కిరాతంగా చంపినట్లు తెలుస్తోంది. ఈ ఇన్సిడెంట్ జూలై 30న జరిగింది. తన షిఫ్ట్ అయిపోయిన తర్వాత హాస్పిటల్ నుంచి ఉత్తరప్రదేశ్ అవుట్స్కట్స్ లో ఉన్న తన ఇంటికి తిరుగు ప్రయాణం అవ్వగా ఆమె రుద్రాపూర్ లోని చంద్రా చౌక్ నుండి ఈ రిక్షా తీసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది. అయితే ఉత్తరప్రదేశ్ లోని బిల్సా లోని కాశీపూర్ రోడ్డులో ఆమె అద్దెకు తీసుకున్న ఇంటికి చేరుకోలేదు. అక్కడ ఆమె తన 11 ఏళ్ల కూతురుతో కలిసి ఉండేది. మరుసటి రోజున ఆమె చెల్లెలు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడంతో 8 రోజుల తర్వాత ఆగస్టు 8న ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆమె మృతదేహాన్ని దిబ్దిబా గ్రామంలో ఆమె ఇంటికి దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాళీ స్థలంలో కనుగొన్నారు. ఆమె దగ్గర 3,000 రూపాయలు మరియు ఫోన్ ని హంతకుడు దొంగిలించడంతో హంతకుడి ఆచూకీని పోలీసులు